మా సారు చిరంజీవి గారు, ఎస్, అన్డౌటెడ్లీ ప్రపంచానికి ఆయన అందిస్తా ఉన్న సర్వీస్ ఈ రోజు ఆ రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వచ్చి ఒక దేవాలయం లాంటి బ్లడ్ బ్యాంక్ ని పెట్టి సగటున రోజుకు ఈ రోజు 14 మందికి ప్రాణం పోస్తూ ప్రతి సమస్య ఆక్సిజన్ సిలిండర్లు అయితేనేమి, ప్లాస్మా అయితేనేమి అంత ఉన్నతంగా సమాజకు సేవలు అందిస్తూ ముందుకెళ్తున్న ఆయన్ను మీకు ఎలా మాట్లాడాలనిపిస్తుంది? అంటే నేను ఇక్కడ ఏ కాంట్రడిక్షన్ పోదలుచుకోలేదు, కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎత్తిపోసుకోలేకున్నారు. ఎందుకంటే మేము ఒక అద్భుతమైన సహృద్భావ వాతావరణంలో కలిసి ఉన్నప్పుడు మా నాయకుడు అసలు మెయిన్ ఫస్ట్ ఎమ్మెల్యే అయితే చెప్పచ్చు మనం, బాలకృష్ణ గారు 3 సార్లు కదండి బ్రహ్మనాయుడు గారు. అవును, మూడోసారి ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే, మూడోసారి 3 సార్లు ఎమ్మెల్యే అయింది. 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తికి శాసనసభలో వ్యవహరించే తీరు తెలీదా అండి? నేను అడుగుతున్నా, నేను అడుగుతున్నా నా మనసు. ఎందుకంటే కనీసం అధ్యక్షుడిని, స్పీకర్ స్థానంలో ఉన్న స్పీకర్ సార్ లేదా అధ్యక్ష అని కూడా మాట్లాడలేదు. మీరు చూడండి, ఏదో ఆయన ఇంట్లో నేను క్లారిటీ ఇవ్వాలని కామినేని శ్రీనివాసరావుకి అడ్డపడుతూ కాదు అని లేసావు. కామినేని గారు అలా కాదండి అని ఆయనన్నా సంబోధించాడు. అంటే ఇవన్నీ చెప్తే ఏమంటారంటే బాలకృష్ణ అమాయకుడండి, ముక్కుసూటితనం, అతనికి ఏం తెలియదు, చిన్నపిల్లాడు. అంటే ఇప్పుడు మేము మాట్లాడితే నేను కూడా, నాగేంద్ర కూడా అమాయకుడు, చిన్నపిల్లాడు అని మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుందండి. ఇంకా అట్లా అంటే అందరూ మాట్లాడతారు, అందరూ మాట్లాడి ఏదో తెలియక మాట్లాడేమంటే అంటారు. నేనేం చెప్తున్నానంటే దీని పూర్తి బాధ్యత అక్కడ జనసేన పార్టీకి కావచ్చు, బీజేపీకి కావచ్చు, తెలుగుదేశానికి కావచ్చు. ఒక తండ్రి స్థానంలో ఉండి నడిపిస్తా ఉన్న వ్యక్తి ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. ఎస్, నేను ఒక ఓజీ సినిమా వస్తే ఆ ఆనందం పట్టణ సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన ఒక తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు. అలాగే అన్న నువ్వు పవర్ స్టార్ అంటే అంత అద్భుతం, ఓజీని ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పి తమ్ముడు లాంటి ఒక లోకేష్, మీరు ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదే, జనసేన ఎమ్మెల్యే స్పందించలేదే, వాటి కంటే ముందు ఎవరు చేయాలంటే వీళ్ళిద్దరు స్పందించాలి సార్. దే ఆర్ కూటమి నాయకుడు కదా ఆయన చంద్రబాబు నాయుడు గారు. అస్సలు ఇంకొక ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ చెప్తున్నా నేను బాలకృష్ణ గారు. సభలో గురించి పెడతారండి, సభలో లేని వ్యక్తే కాదండి, మళ్ళీ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. అవును, సభలో లేని వ్యక్తితో పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అవును, సాక్షాత్తు ఉప్పు మనిషి అని చెప్పినట్టు పంచాలు వణికిపోతున్నటువంటి మోదీ గారు సైతం ఎక్కడ మీ అన్న పద అని చెప్పి ఆయన చెంతకు వెళ్ళి ఆయన చేతులు పట్టుకొని నిలబెట్టించినటువంటి వ్యక్తిత్వం మీకు కనపడలేదా? అంటే ఏం అంటే నేను ఇప్పుడు అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడి నేను దిగజారలేదు, మీరు ఓకే, నేను దాన్ని కూడా ఖండిస్తున్నా. మీరు సైకోలాగా ప్రవర్తిస్తున్నారు అంతవరకు ఓకే, కానీ గాడు వాడు ఈడు అని సంబోధించడానికి అది ఒక దేవాలయం సార్. మనకు సింగిల్ అనేది ఒక దేవాలయం. ఎవరు చెప్తారు మీకు? ఎవరు నేర్పించాలి? 3 సంవత్సరాలు గెలిచిన 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేకి ఎవరు నేర్పించాలి ఇవన్నీ? ఎందుకు టీడీపీ పార్టీ పెద్దలు ఇవన్నీ తీసుకొని ఇట్స్ నాట్ కరెక్ట్ అంటారు? నేనే టీడీపీలోనే చెప్తున్నా. ఎక్కడో ఒక వ్యక్తిలో ఒక అధికార ప్రతినిధితో నోరు చల్లితే, ఎక్కడో ఒక ఎమ్మెల్యేనో టీడీపీలో నోరు చల్లితే స్టాప్ దేర్. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇటాటి ఒప్పుకొని క్రమశిక్షణ అని చెప్పితే మేమందరం ఆనందపడేవాళ్ళం. మరి ఈ రోజు ఎందుకంటే చెప్పరు? మీరు చెప్పాల్సిందే. బాలకృష్ణ గారు మీరు మాట్లాడింది తప్పు. అంటే ఇప్పుడు ఒక విషయం నాగేంద్ర గారు, బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకి క్షమాపణ చెప్పని జనసేన తాతం చెట్టు నాగేంద్ర గారు డిమాండ్ చేస్తున్నారా? అంటే నేను క్షమాపణ అనేది మాకేం సార్, చిరంజీవి గారు నేను నా క్షమాపణ కంటే ముందు బాలకృష్ణ గారు మీరు మాట్లాడింది తప్పు, ఇలా మాట్లాడకూడదు అని అధ్యక్షులుగా మీరు మాట్లాడాలి అంటున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. ఖండించాలి, ఎందుకంటే మీ సమక్షంలోనే అక్కడ జరిగాయి, మీ సమక్షంలోనే అక్కడ జరిగాయి 2 ఇన్సిడెంట్ తెలుగుదేశంలో జరిగితే నేను కావాలంటే ఉదాహరిస్తా. నోరు జారుతున్నారు, ఇలా మన పార్టీ అయినా జారకూడదు, క్రమశిక్షణ ఒకటి ఉంది. అలాగే ఇన్ని జరిగినప్పుడు ఇటువంటి అంటే నేనేమన్నానంటే సార్, ఆయనకి ఏం సంబంధం సార్? ఎందుకు సార్ చిరంజీవి గారి గురించి మాట్లాడాలి మీరు? ఆయన ఎక్కడో రాజకీయాలకు దూరంగా ప్రశాంతమైన జీవితం, ఏదో నా సినిమా నేను అనుకుంటా సర్వీస్ చేసుకుంటా, మానవత్వం మంచితనం అనే వ్యక్తి సేవ చేసుకుంటా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు నేను అడుగుతున్నానంటే ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? అంటే ఆయన మంచితనానికి చేరుకోలేకపోతున్నామనా? ఆయన యొక్క ఆ స్థాయిని ఇంత జరిగినా ఎక్కడ జరిగినా
ఆంజనేయ స్వామి కీర్తన వినిపించినట్టు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ పోయినా చిరంజీవి గారు అని వినిపిస్తోందనా? ఎందుకని అది కూడా చెప్పండి మీరు. నాగేంద్ర గారు ఒక్క నిమిషం. నిజంగా ఇది నాగేంద్ర గారు, బొత్స సత్యనారాయణ గారు, పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, కోకమాన్ రాజశేఖర్ గారు, వీళ్ళందరూ ఏమంటున్నారంటే మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండి కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేకపోయారు అని వీళ్ళందరూ మాట్లాడేదానికి మీరేం చెప్తారు? నేను ఈ కరెక్ట్ గా మాట్లాడారు. ఇందాక అంబటి రాంబాబు గారిది కూడా నేను విన్నా మీరు వేసినప్పుడు. అసలు ఆయన లేచినప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియదు కదా వాళ్ళకు, ఎలా రెస్పాండ్ అయ్యాలో తెలియదు కాదు సార్. ఇప్పుడు ఒక మాట జరిగిన తర్వాత మాకు ఒక జైలు జనసేన లెజిస్లేటివ్ పార్టీ కూర్చొని దీనికి ఏం మాట్లాడాలి, మన అధ్యక్షుడు కూడా లేడని ఒక ఆ అవకాశమే లేదు కదా అక్కడ. బాబు లేచి మాట్లాడేసాడు ఆయన. మీరు చూడండి, ఎవరిని అధ్యక్ష అని సంబోధించలేదు. చంద్రబాబు నాయుడు గారు సార్ ఎన్నిసార్లు ముఖ్యమంత్రి, ప్రతి లైన్ కు ముందు ఒకసారి అధ్యక్ష, దాని తర్వాత ఆ స్థానం సార్, అది ఆ స్థానం, అది స్పీకర్ స్థానం, ఒక తండ్రి స్థానం. నేను మాట్లాడుతున్నా. మీరు కామినేని శ్రీనివాసరావుకి ఆన్సర్ ఇచ్చారా? పేరు పిలిచారా? కామినేని గారు ఒక్క నిమిషం నేను చెప్తాను అడిగారా? లేదు, మీరు లేచి నిలబడి మాట్లాడుతున్నారు, ఆయన కూర్చున్నాడు. తర్వాత ఈయన మాట్లాడుతున్నారు. నేను జస్ట్ క్లారిటీ ఇస్తాను అంటున్నా. అంటే ఆయన మొదటిసారి స్పీకర్ కూర్చున్నారు అనుకుంటా, త్రిపుల్ ఆర్ గారు. మొదటిసారి ఏం కాదు, ఆయన అంత ముందు కూడా సభలు నడిపారు. అంటే ఈ రోజే కాదు. నేనేమంటున్నానంటే ఇదే ఇన్సిడెంట్ ఒక జనసేన ఎమ్మెల్యేనో ఒక నోరు జారినుంటే మీ పని మీరు ఎట్లా మాట్లాడేవాళ్ళు? ఏముండేది, మీకు సస్పెన్షన్ లెటర్ వచ్చేది. నేను బాలకృష్ణ గారి విజ్ఞతకు వదిలేస్తాను. మీరు మా అమాయకుడా అందరూ అన్నట్టు మేము అనడం. ఎందుకంటే ఒక సహోద్భావమైన వాతావరణంలో పోతున్నది. మా నాయకుడు మాకు కొన్ని ఎథిక్స్ నేర్పించినాడు, విలువలు ఉన్నాయి కాబట్టి ఇంకా మేము అడుగుతున్నాం. మీరు అందరూ అన్నట్టు అది మాట్లాడి అవన్నీ నేను వాటి జోలు వివాహం జోలు మీ వయసు ఎంత, మీ వారసత్వం ఏంది, ఎంత లెగసీ నుంచి వచ్చారు మీరు, మీ ఈ మాట్లాడి మీకు ఎవరు ఎదురు మాట్లాడలేరేనా? ప్రతి ఒక్క దానికి 100 మాటలు మాట్లాడగలం. కానీ మాకు కొన్ని ఎథిక్స్, కొన్ని విలువలు మా నాయకుడిని అనుసరించిపోతున్నాం మేము. మీ మెష్ ఎవడో వాడే అసలు అసెంబ్లీలో వాడు ఈడేంటి సార్, వాడు ఈడేంటి, ఈడెవడు ఏంటది? మేము ఎంతసేపు పడుతుంది మాకు ఆ మాట మాట్లాడడానికి? మమ్మల్ని అన్నోడు ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటేనే మాకు 100 మెసేజ్లు వస్తున్నాయి, ట్వీట్లు పెడుతున్నారు, ఇది అడుగన్నాయని. నేను అన్నది అట్లా కాదు. ఆయన ఒక విషయం సార్, చిరంజీవి గారు అంటే ఒక మేరునగ పర్వతం సార్. ఒక తండ్రి గారో ఇంకోటో రాలేదు సార్. ఒక సామాన్యమైన వ్యక్తిగా కఠోర దీక్షతో, స్వయం కృషితో, కష్టంతో ఒక మెగాసారై నుంచి అత్యున్నతంగా ఎదిగేటువంటి వ్యక్తి సార్ ఆయన ఆ శిఖరాన్ని ఏం చేద్దాం మనం? ఆకాశం మీద గుమ్మితే మన ముఖానే పడుతుంది సార్. రైట్, ఏం జరుగుతుంది అసలు? నేను అనడం ఎందుకని టార్గెట్ చేస్తాను దీన్ని అయితే 100% నేనేమంటున్నానంటే ఒక 10 సెకండ్లు నేనేమంటున్నానంటే ప్రతిదీ బాధ్యత తీసుకునేటటువంటి నా సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి బాధ్యత తీసుకునేటటువంటి వ్యక్తులు ఇక్కడ కూడా ఇది జరిగింది తప్పే అని చెప్పి 100% తీసుకుంటే అందరం సంతోషిస్తాం. ఆయన ఎందుకు మాట్లాడాడో అది ఏందో దాని వెనక దాన్ని మీరు మాట్లాడండి. అవసరం తప్పు అయితే చర్య తీసుకోండి మీరు. అది నేను అడుగుతున్నా. మీరు